ఇక్కడ మనము ఇజ్రాయెల్ దేశానికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రఫేల్ యుద్ధ విమానాలు ఇచ్చింది వాళ్ళే మనకు. మనం ఊరికే అంటాం కదా, ఓ వీడు క్రైస్తవుడు, వీడు క్రిస్టియనోడు, మీరు వెళ్ళిపోర్రా మీ దేశాలకు, గొర్రె బిడ్డలు బర్రె బిడ్డలు అని అవమానాల పాలు చేస్తారు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ సహకారం లేకుంటే ఇది జరిగేదా మనకు? దేనికి దానికి మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ టెక్నాలజీ లేకపోతే, ఇజ్రాయెల్ మనకు యుద్ధ విమానాలు పంపకపోతే, అమ్మకపోతే, ఇజ్రాయెల్ సహకారం లేకుండా ఇప్పుడు ఈ ఏదైతే జరిగిందో ఈ సింధూర్ ఆపరేషన్ జరిగేదా? ఆ యుద్ధ విమానం వల్లనే కదా మనం ఇంత సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ కంప్లీట్ చేసి వచ్చింది. ఇప్పటికైనా మీ మీ మెదళ్ళలో ఉన్న పెండం తీసి బయటే మెదడునే ఉపయోగించుకోరు. మీ ఇక్కడ ఉన్న ఈ బుర్రలో ఉన్న పెండం తీసి పక్కన పెట్టండి. ప్రపంచ దేశాలతోటి కలిసి బతకాలి మనం. వీడు పేరుకు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతాడు బ్రదర్. వీడు ఒక విషయం పైన రీఛార్జ్ చేయడు, ఏం చేయడు, నార్మల్గా వీడి నోటికి ఏదైతే చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. వీడు చెప్పే రఫేల్ జెట్ అనేది మనం ఫ్రాన్స్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నాం. వీడు ఒక్క విషయంలో కాదు, ప్రతి ఒక్క విషయంలో అట్నే చెప్తాడు. వీనికి ఇంకా చాలా ఎంత అదంటే వీడియో క్రిస్టియన్స్ అంటే మొత్తం ఇట్లా కోసుకుపోతున్నాడు. క్రిస్టియన్స్ అంటే అయినా మీకు తెలియదు ఏంటంటే, మనకు ఇజ్రాయెల్ నుండి వచ్చింది ఐరన్ డోమ్. అండ్ బేసిక్ ఏంటంటే ఇజ్రాయెల్ అనేది క్రిస్టియన్ దేశం కాదు, అది ఒక జూదిష్ దేశం అన్నట్టు. అంటే వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఒప్పుకోరు, ఓన్లీ జూదిష్ అని ఒప్పుకుంటారు. మీకు అంతా డౌట్ ఉంటే ఒకసారి గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్?